హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్డమ్ వైజ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ వన్ సబ్ టెన్స్ గురించి, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. నిన్నటి క్లాస్లో మనం టేబుల్ ఆఫ్ టెన్సెస్ అండ్ స్ట్రక్చర్స్ విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం కదా. సో ఈరోజు ఫస్ట్ వన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం, ఓకేనా. దాని యొక్క స్ట్రక్చర్ ఫామ్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క కీవర్డ్స్ ఏంటి? డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఆఫ్టర్నూన్, ఎవ్రీ నైట్, యూజువల్లీ, రెగ్యులర్లీ, ఆల్వేస్, ఎవర్, నెవర్. సో ఈ కీవర్డ్స్ అనేవి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్, ఇంకో ఏ టెన్స్లో యూజ్ చేయడానికి లేదు, ఓకేనా. ఇది నోట్ చేసుకోండి. ఓకే, అసలు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి డెఫినేషన్ చూద్దాం. ది టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ వర్క్స్ అండ్ డైలీ వర్క్స్ ఈజ్ కాల్డ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే మీనింగ్ ఏంటి? అలవాటుగా చేసే పనులను, నిత్య సత్యాలను, సాధారణ పనులను మరియు రోజు చేసే పనులను తెలియజేయుటకు ఉపయోగించే టెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మనం ఏమైతే చేస్తున్నామో వాటిని తెలిపేది ప్రజెంట్ టెన్స్. ఓకే, స్ట్రక్చర్ ఫామ్ అయితే గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, మీకు ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే, వి స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే, యూ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఐ అనేది సబ్జెక్ట్, స్పీక్ అనేది వర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్, ఎవ్రీడే అనేది కీవర్డ్స్ అన్నట్టు. ఓకే, అలా సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్ గురించి మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఐవి యూ దే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు స్పీక్ ఉంది, హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రం స్పీక్స్ ఉంది. అంటే ఇక్కడ ఎందుకు అలా స్పీక్స్ అని అంటే పర్సన్ సింగులర్గా ఉన్నప్పుడు వర్బ్కి ఎస్ కానీ అలా చేర్చాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు ఇంకా ముందు పెట్టేస్తాను. ప్రజెంట్ టెన్స్లోనే పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్, ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్ అనేటివి ఉంటుంది. సో వాటికి రేపటి క్లాస్లో మనం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా.